शक्तियों से है सुशोभित सर्वशक्तिमान। लुटा रहा है वो वरदाता वरदानों की खान। आओ झोलियां भर के जाओ, अपना जीवन सफल बनाओ। Receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and तृष्णा में ना माया में, ना बाधा में ना बंधन में, जीवन रख दे प्रभु के शरण में। जीवन रख दे प्रभु के शरण में। सच्चा सुख है समर्पण में, सच्चा सुख है समर्पण में। Receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and blessing. पल पल है अनमोल रे मानव, जीवन तो है बहती धारा। स्वर्णिम अवसर बीत गया तो तुझको मिलेगा ना दोबारा। परम शक्ति का ध्यान लगा ले, परम शक्ति का ध्यान लगा ले। ना दुविधा रख कोई मन में। सच्चा सुख है समर्पण में। Receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and blessing, receiving God's power and वो ही उबारे वो ही संभाले, सब कुछ कर दे उसके हवाले। चारों दिशा में त्राही मची है, परम पिता की आस बची है। वरदानों की छाँव में आजा, वरदानों की छाँव में आजा। सारा
विश्व है क्रंदन में, सच्चा सुख है समर्पण में। ఓం శాంతి. మురళీ డేట్ 26/5/2025. మధురమైన పిల్లలారా, మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్య ప్రభావం పడిందంటే కింద పడిపోతారు. చెడు సాంగత్యం బుద్ధిని నీచంగా చేసేస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలలో ఏ ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉండాలి? జవాబు: గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలనే ఉత్సాహం పిల్లలలో పొంగాలి. మీ వద్ద ఉన్నదంతా సేవ కొరకే ఉంది. తండ్రి పిల్లలు మీకు సలహా ఇస్తూ ఉన్నారు, పిల్లలారా, ఈ పాత ప్రపంచంపై ఆధారపడటం వదలండి. ఏ వస్తువుపైన మమకారం ఉంచుకోకండి. వీటిపై మనస్సు ఉంచకండి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి. ఓం శాంతి. పాపాత్ముల ప్రపంచం పుణ్యాత్ముల ప్రపంచం అని అంటారు. ఆత్మల పేరు ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది, అందుకే అందరూ నన్ను పిలుస్తూ ఉన్నారు. పుణ్యాత్ముల ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకువెళ్ళండి అని నన్ను ఎవ్వరూ పిలవరు. ఈ విషయాలు ఏ పండితుడు లేక సన్యాసి, శాస్త్రవాదులు మొదలైన వారు వినిపించడం లేదని పిల్లలు మీకు తెలుసు. ఇతను స్వయంగా చెప్తూ ఉన్నారు, నాకు ఇంతకుముందు ఈ జ్ఞానం తెలియదు. రామాయణం మొదలైన శాస్త్రాలనైతే అనేకం చదివేవాడు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని నేను వినిపిస్తూ ఉన్నాను. బ్రహ్మ కూడా వింటూ ఉన్నారు. ఇప్పుడు ఇది పాపాత్ముల ప్రపంచం. పుణ్యాత్ములు ఒకప్పుడు ఉండి వెళ్ళారని అంటారు. వాళ్ళనే పూజిస్తూ వస్తున్నాము. శివుణ్ణి పూజించినారు. పిల్లలైన మీరిప్పుడు ఎవరిని పూజిస్తారు? శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు శివబాబా అని మీకు తెలుసు. ఆయన విధేయుడైన తండ్రి, టీచర్, విధేయుడైన గురువు అయినారు. జతలో తీసుకువెళ్తానని గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. ఇతరులు ఏ గురువులు చేయలేరు. అయినా వారెవ్వరూ అందరినీ తీసుకువెళ్ళలేరు. మీరిప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళినంతనే మర్చిపోకూడదు. ఇక్కడ సన్ముఖంలో వినడం వల్ల ఆనందం కలుగుతుంది. తండ్రి పదే పదే చెప్తూ ఉన్నారు, పిల్లలారా, బాగా చదవండి. చెడు సాంగత్యంలో చిక్కుకోకండి. ఇందులో నిర్లక్ష్యం చేయకండి. లేకుంటే బుద్ధి ఇంకా తుచ్చమైపోతుంది. ఇంతకుముందు ఎలా ఉండేవారో, ఏ పాపాలు చేశారో పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం వినాశం అవ్వనున్నది. ఈ భవనాలు మొదలైన వాటిని ఎందుకు లెక్క చేయాలి? ఈ ప్రపంచంలో ఉన్న వాటినన్నింటినీ మర్చిపోవాలి. లేకుంటే అవి చాలా విఘ్నాలు కలిగిస్తాయి. వాటిపై మోహం ఉండరాదు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళి వజ్ర వైడూర్యాలతో కూడిన భవనాలు నిర్మించుకుంటాము. ఈ పాత ప్రపంచంలోని ధనము మొదలైన వస్తువులు ఏమైనా బాగున్నాయనిపిస్తే శరీరం వదిలే సమయంలో వాటిపైకి మనస్సు పోతుంది. నాది నాది అని అంటూ ఉంటే చివర్లో అదే గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ సమాప్తమైపోతాయి. మనము మన రాజధానిలోకి వచ్చేస్తాము. వీటిపై మనసెందుకు పెట్టుకోవాలి? అక్కడ చాలా సుఖం ఉంటుంది. దాని పేరే స్వర్గము. ఇప్పుడు మనము మన వతనానికి వెళ్ళిపోతాము.
ఇది రావణ వతనము, మనది కాదు. దీని నుండి విడుదల అయ్యేందుకు పురుషార్థం చేయాలి. పాత ప్రపంచం నుండి విడదీస్తూ ఉన్నారు. అందుకే తండ్రి చెప్తారు, పిల్లలు ఏ వస్తువుపైన మమకారం పెట్టుకోవద్దు. కడుపుకి ఎక్కువ అడగదు. వ్యర్థ వస్తువులపై ఖర్చు చాలా అవుతుంది. పిల్లలు మీకు సర్వీస్ చేయాలనే ఉమంగ ఉత్సాహాలు కలగాలి. చాలామంది పిల్లలకు గ్రామాలలో సర్వీస్ చేయాలనే కుతూహలం ఉంటుంది. సర్వీస్ చేయాలనే కుతూహలం లేని వారి వల్ల ప్రయోజనం ఏముంది? తండ్రి వలె పిల్లలు తయారవ్వాలి. తండ్రి పరిచయమే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అని చెప్పాలి. సర్వీస్ చేయాలని పిల్లలకు ఆసక్తి ఉంటే తండ్రి కూడా ధైర్యాన్ని పెంచుతారు. సర్వీస్ చేసేందుకు తండ్రి వచ్చారు. సర్వస్వము సేవ కొరకే ఉంది. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి ఒక్కరే. వారు భారతదేశంలోనే వచ్చారు. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది. ఇది నిన్నటి మాట. లక్ష్మీనారాయణ రాజ్యం తర్వాత సీతారాముల రాజ్యం ఉండేది. తర్వాత వామ మార్గంలో పడిపోయారు. రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. మెట్లు దిగుతూ ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ వచ్చింది. ఇది సెకండ్ విషయము. ఒకటి సత్యమైన ప్రేమ, ఇంకొకటి కృత్రిమమైన ప్రేమ. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిపై నిజమైన ప్రేమ కలుగుతుంది. ఈ ప్రపంచంపై పిల్లలు మీకిప్పుడు కృత్రిమ ప్రేమ ఉంది. ఈ ప్రపంచం వినాశం కానున్నది. సర్వీస్ చేసేవారు ఎప్పుడూ ఆకలితో చనిపోరు. సర్వీస్ చేయాలని పిల్లలకు ఆసక్తి ఉండాలి. ఈ ఈశ్వరీయ జ్ఞానము చాలా సహజమైనది. ధర్మం ఎలా స్థాపన అవుతుందో ఎవరికీ తెలియదు. క్రీస్తు వచ్చాడు, క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడు. ధర్మం పెరుగుతూ పోయింది. వారి మతానుసారం నడుస్తూ కింద పడుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలు మీరు ఆత్మాభిమానిగా అవ్వాలి. అర్ధకల్పం రావణ రాజ్యంలో మనం తండ్రిని మర్చిపోయాము. ఇప్పుడు తండ్రి వచ్చి జాగృతం చేశారు. తండ్రి చెప్తూ ఉన్నారు, డ్రామా అనుసారం మీరు తప్పనిసరిగా కింద పడవలసి ఉంది. ఇందులో మీ దోషం కూడా ఏమీ లేదు. రావణ రాజ్యంలో ప్రపంచ పరిస్థితి ఇలాగే ఉంటుంది. బాబా చెప్తారు, ఇప్పుడు మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యం తీసుకోండి. నేను ఇంత కష్టం ఇవ్వను. ఒకటేమో బజార్లోని చీచీ పదార్థాలను తినకండి. ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఈ సృష్టి చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ డ్రామాలో ఆది మధ్యాంత జ్ఞానం ఉన్నది. మీరు ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొదట తండ్రి స్మృతి ఉండాలి. సర్వీస్ చేసేందుకు పరస్పరంలో కలిసి సాతీలుగా చేసుకోవాలి. మాతలు కూడా తయారవ్వాలి. ఇందులో భయపడే విషయమే లేదు. చిత్రాలు మీకు అన్నీ ఉన్నాయి. మీ సర్వీస్ ఎక్కువ అవుతుంది. మీరు వెళ్ళిపోతే మాకెవరు నేర్పిస్తారని అడుగుతారు. మీరు వారికి ఇలా చెప్పండి, మేము సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇల్లు వగైరా ఏర్పాటు చేయండి. అనేక మంది కళ్యాణం కొరకు నిమిత్తంగా అవుతారు. బాబా సర్వీస్ చేసేందుకు ఉత్సాహం కలిగిస్తూ ఉన్నారు. పిల్లలలో ధైర్యం ఉంటే సర్వీస్ కూడా పెరుగుతుంది. 10-15 రోజులు జరిగి ఆ తర్వాత నిలిపివేసేందుకు ఇది మేళా కాదు. ఈ మేళా అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ పరమాత్మ మిలనం జరుగుతుంది. దీన్నే సత్యమైన మేళా అని అంటారు. ఇది జరుగుతూనే ఉంది.
సర్వీస్ పూర్తయిపోయినప్పుడు ఈ మేళా బంద్ అవుతుంది. డ్రామా అనుసారం పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి చాలా ఉండాలి. బేహద్దు తండ్రిలో ఏ జ్ఞానం ఉందో అది పిల్లల బుద్ధిలో ఉండాలి. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ద్వారా మేము ఉన్నతంగా అవుతూ వచ్చాము. ఇలా స్వయంలో స్వయమే మాట్లాడుకోవాలి. పరస్పరము సెమినార్ చేసుకోవాలి. బాబాతో సలహా తీసుకొని సర్వీస్లో నిమగ్నం అవ్వండి. ఏదైనా సహాయం అవసరమంటే తండ్రి కొడుకులు కూర్చొని ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. చింతించే అవసరమే లేదు. లేకుంటే స్థాపన ఎలా జరుగుతుంది? మరొక విషయం ఏమంటే ఎవరు చేస్తారో వారు పొందుతారు. రాతి బుద్ధి కల మీరు వజ్ర సమానంగా అవుతారు. జ్ఞానము ద్వారా తండ్రి ఇంతగా చక్కదిద్దుతున్న మాయ మళ్ళీ ముక్కు పట్టుకొని తండ్రిని మరిపింప చేస్తుంది. తండ్రికి వీపు చూపిస్తుంది. పిల్లలు మీరు మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్యం వల్ల కింద పడిపోతారు. సినిమా చూసే అలవాట్లు బాబా నిషేధించారు. సినిమా చూసే అలవాటు ఉన్నవారు పతీత్గా అవ్వకుండా ఉండలేరు. ఈ పాత ప్రపంచంలో ప్రతి ఒక్కరి పని మురికిగా తమో ప్రధానంగా ఉంది. దీని పేరే వైశ్యాలయము. తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తారు. వేశ్యాలయానికి పూర్తిగా అగ్ని కంటుకుంటుంది. కుంభకర్ణుని వలె అందరూ రాక్షస నిద్రలో నిద్రపోస్తారు. మనం ఇప్పుడు నిరాకారం నుంచి వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మనం కూడా కోతుల వలె ఉన్నాము. దీన్ని గురించే రామాయణంలో ఒక కథ కూడా ఉన్నది. ఇప్పుడు మీరు తండ్రికి సహయోగిలుగా అయ్యారు. మీరు మీ శక్తి ద్వారా రాజ్య స్థాపన చేస్తూ ఉన్నారు. తర్వాత ఈ రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. బాబా పిల్లలు మీకు అనేక రకాలుగా ఉపాయాలు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరికి దానం చేయనితో ఫలం ఎలా లభిస్తుంది? మొదట 10 మంది 15 మందికి మార్గం తెలియచేసే ఆ తర్వాతనే భోజనం చేయాలి. మొదట శుభకర్మ చేసి రండి. ఇందులోనే మీ కళ్యాణం ఉంది. ఏ దేహదారిని స్మృతి చెయ్యకండి. ఇది పతిత ప్రపంచము. పతితులైన తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. అంతమతి సోగతి అవుతుంది. ఎవరికైనా సందేశాన్ని వినిపించి వచ్చిన తర్వాతనే భోజనం చేయాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఎంతో ఉన్నతంగా అవుతారని మీరు అందరికీ తెలియచేయటం మంచిది. రాత్రి క్లాసు. ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసము చేయాలి అంటే పరస్పరం కలుసుకొని 2-3 సార్లు రిహార్సల్స్ చేయాలి. పాయింట్స్లో చేర్పులు మార్పులు చేసుకొని తయారు చేయండి. అప్పుడు రిఫైన్గా ఉపన్యాసించగలరు. ముఖ్యమైనది గీతా భగవాన్. ఈ విషయంపై మీరు విజయం పొందితే మిగిలిన అన్ని విషయాలలో విజయులుగా అవుతారు. అందుకోసమే సమావేశం జరుగుతుంది. వృక్షము తప్పకుండా వృద్ధి అవుతుందని భావిస్తారు. మాయా తుఫాన్ అయితే అందరికీ వస్తాయి. తరచుగా బాబా మేము కామం వల్ల చెంపదెబ్బతిన్నాము అని వ్రాస్తారు. సంపాదన సమాప్తం చేసుకోవడమని అంటారు. కోపం మొదలైన వల్ల కొద్దిగా నష్టం కలుగుతుంది అనొచ్చు. దీని కొరకు కొంత అర్థం చేయించవలసి వస్తుంది. కామంపై విజయం పొందితే జగజ్జీతులుగా అవుతారని తెలపవలసి వస్తుంది. ఓడిపోతే ఓడిపోతారు. కామంతో ఓడిపోయే వారి సంపాదనంతా సమాప్తమవుతుంది. వారికి శిక్షలు విధిస్తారు. గమ్యము చాలా గొప్పది కాబట్టి చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి.
5,000 సంవత్సరాల క్రితం కూడా మనకు సామ్రాజ్యం లభించిందని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన అవుతుంది. ఈ చదువు ద్వారా మనము రాజధానికి వెళ్తాము. ఆధారమంతా చదువుపైనే ఉన్నది. చదువు మరియు ధారణ ద్వారా తండ్రి సమానంగా అవుతాము. ఎంతమందిని మీ సమానంగా చేశామో తెలిసేందుకు రిజిస్టర్ ఉంచాలి. ఎంత ఎక్కువ ధారణ చేస్తారో అంత మధురంగా తయారవుతారు. పిల్లలు చాలా లవ్లీగా ఉండాలి. పిల్లలు మీ కొరకే ఆ రోజు వచ్చింది. మళ్ళీ ముక్తికి పోవాలని మనుషులు చాలా ప్రయత్నం చేశారు. తండ్రి అందరికీ కలిపే ముక్తి జీవన్ముక్తుల్ని ఇస్తారు. దేవతలు అయ్యేందుకు పురుషార్థం చేయవారు జీవన్ముక్తికి వెళ్తారు. మిగిలిన వారంతా ముక్తికి వెళ్ళిపోతారు. లెక్కాచారము ఖచ్చితంగా తీయలేరు. కొంతమంది మిగిలే ఉంటారు కూడా. వారు వినాశాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. మనోహరమైన సమయాన్ని చూపిస్తారు. దేనికైనా పురుషార్థం చేయవలసి ఉంటుంది. కుర్చీలో స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది. ఇల్లు లభిస్తుంది కూడా కాదు. డ్రామాలో ఏముందో అదే జరుగుతుంది. ఆశ ఉంచుకోరాదు. పురుషార్థం చేయవలసి ఉంటుంది. డ్రామాలో ఏది నిశ్చయింపబడిందో అదే జరుగుతుంది. పోను పోను మీ వృద్ధి కూడా భాయి వృత్తిగా అయిపోతుంది. ఎంతగా పురుషార్థం చేస్తారో అంతగా అవ్యక్త స్థితి వస్తుంది. అశరీరిగా వచ్చాము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశాము. ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు, కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి. వాస్తవానికి మీరు ఎవరితోనూ శాస్త్రాల గురించి వాదోపవాదాలు చేసి అవసరం లేదు. ముఖ్యమైనది స్మృతి చేయడం. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము అందరికీ చెప్పాలి. అర్థం కల్పం భక్తి నడుస్తుందా? కొంచెం కూడా జ్ఞానం ఉండదా? పిల్లలకు ఆశ్చర్యం కలగొచ్చు. జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంతో అసాధారణలో కోటిలో ఒక్కరే వెలువడతారు. టీచర్లు ఇలా చెప్పారు. మీరు తండ్రి, టీచర్స్, గురువు అన్నీ నేనే అని పాడతారు. ఇది విని ఆశ్చర్యపోతారు మనుషులు. భారతదేశాన్ని మదర్ కంట్రీ అని అంటారు. ఎందుకంటే అమ్మ పేరు చాలా ప్రసిద్ధి అయింది. అందుకే బాబాలం అంబకు చాలా మేళ చేస్తారు. అమ్మ అనే పదము చాలా మధురమైనది. చిన్నపిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా. ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాళన చేస్తుంది. ఇప్పుడు అమ్మకు తండ్రి కూడా ఉండాలి కదా. ఈమె దత్తపుత్రిక. ఈమెకు పతి లేడు. ఇది కొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తత తీసుకొని ఉంటాడు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎన్నో మేళాలు చేస్తారు. ఎన్నో పూజలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలు మీరు సేవ చేస్తారు. మమ్మ ఎంతమందిని చదివించి ఉంటారు, అంతమందిని ఎవ్వరూ చదివించి ఉండరు. మమ్మాకు పేరు ప్రఖ్యాతలు చాలా ఉన్నాయి. మేళా చాలా జరుగుతాయి. ఇప్పుడు తండ్రి వచ్చి రచన ఆది మధ్యాంత పూర్తి రహస్యాన్ని పిల్లలు మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీకు తండ్రి గురించి కూడా తెలిసింది. తండ్రిపై, ఇంటిపై కూడా ప్రీతి ఉన్నది. ఈ జ్ఞానము మీరు ఇప్పుడు లభించింది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది. సంతోషం ఉండాలి కదా. మీరు పూర్తి సాధారణంగా ఉన్నారు. బాబా వచ్చి ఈ జ్ఞానం వినిపిస్తున్నారని ప్రపంచానికి తెలియదు.
తండ్రే స్వయంగా వచ్చి కొత్త విషయాలను పిల్లలకు వినిపిస్తారు. బేహద్దు చదువు ద్వారా నూతన ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచంపై వైరాగ్యం వచ్చేస్తుంది. పిల్లలు మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది. తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి. అందరూ ఇంటికేమో వెళ్ళాల్సిందే. బాబా అందరికీ పిల్లలు నేను ముక్తి జీవన్ముక్తి వారసత్వం ఇచ్చేందుకు వచ్చాను అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఎందుకు మర్చిపోతారు? బాబా అనంతమైన తండ్రి రాజయోగం నేర్పించేందుకు వచ్చారు. మీరు శ్రీమతాన్ని అనుసరించారా? అనుసరించకుంటే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది బేహద్దు నష్టము. తండ్రి చేతిని వదిలేస్తే సంపాదనలో నష్టం ఏర్పడుతుంది. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: ఈ పాత ప్రపంచంలో ఉన్నదంతా మర్చిపోవాలి. తండ్రి సమానంగా నమ్రతతో సర్వీస్ చేయాలి. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని చెడు సాంగత్యం నుంచి రక్షించుకునేందుకు బజారులోని మురికిని తమో ప్రధానమైన భోజనం తినరాదు, సినిమా చూడరాదు. వరదానము: త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థాన్ని సమాప్తం చేసే సదా సఫలతా మూర్తిభవ. త్రికాలదర్శి స్థితిలో స్థితమవ్వడం అంటే ప్రతి సంకల్పము మాట కర్మ చేసేందుకు ముందు ఇది వ్యర్థమా అనర్థమా ఆలోచించుకోవాలి. వ్యర్థము సెకండులో పదమాల నష్టం కలిగిస్తుంది. సమర్థత సెకండులో పదమాల సంపాదన చేయిస్తుంది. ఒక్క సెకండు వ్యర్థమైన సంపాదనలో చాలా నష్టం కలుగుతుంది. మీ ద్వారా చేసుకున్న సంపాదన కూడా వెళ్ళిపోతుంది. అందుకే ఏకకాలదర్శిగా అయ్యి కర్మ చేసేందుకు బదులు త్రికాలదర్శి స్థితిలో స్థితమై చేస్తే వ్యర్థము సమాప్తమవుతుంది. సదా సఫలతామూర్తులుగా అవుతారు. స్లోగన్: గౌరవం, కీర్తి మరియు సాధనాల త్యాగమే మన్మనాభవ త్యాగము. ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీ ధారణ. దేహము మరియు దేహి రెండు వేరువేరు వస్తువులు. అజ్ఞానం వల్ల రెంటి కలిపేశారు. నాదిని నేనుగా భావించినారు. ఈ తప్పు కారణంగానే ఇంత దుఃఖము, అశాంతి మరియు వ్యాకులత ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా అపవిత్ర మరియు విస్మృతి యొక్క సంస్కారము ఏమైతే బ్రాహ్మణులని కామ, క్రోధ, లోభమోహ అహంకారాలు నాని అని భావించటం ద్వారా మాయకు వశమైపోతారు. తర్వాత దుఃఖీగా అయిపోతారు. ఓం శాంతి. ओ दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, देखता रहूं. दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं. तेरे मीठे सुनता रहूं
बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, देखता रहूं, देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं। जब से बसाया है दिल में तुम्हें हम, जब से बसाया है दिल में तुम्हें हम, तब से मन नाचे मेरा खुशियों में हरदम, तब से मन नाचे मेरा खुशियों में हरदम, खुशियों के झूले में, खुशियों के झूले में तो झूलता रहूं, झूलता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं। सोच के आता हूँ, सोच के आता हूँ तुमको हाल सुनाऊं, सोच के आता हूँ तुमको हाल सुनाऊं, पास तेरे आते ही बाबा सब भूल जाऊं, पास तेरे ही आते बाबा सब भूल जाऊं, एक तेरी महिमा, एक तेरी महिमा में गाता रहूं और गाता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं। यादों में तेरे में खो जाऊं ऐसे, बाबा 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 ओ प्यारे मेरे बाबा, बाबा 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 ओ मेरे प्यारे बाबा, बाबा 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 मेरे प्यारे बाबा, बाबा मेरे प्यारे बाबा, यादों में तेरे खो जाऊं ऐसे, मैं जानू दिन रात बीत जाए कैसे, ना जानू दिन रात बीत जाए कैसे, तेरे ज्ञान रत्ना से, तेरे ज्ञान रत्ना में खेलता रहूं, खेलता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, देखता रहूं हो बाबा देखता रहूं, देखता रहूं, देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं,
दिल कहे बाबा तुम्हें देखता रहूं। ओ बाबा 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 मेरे बाबा ओ प्यारे मेरे बाबा, 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 बाबा मेरे बाबा ओ प्यारे मेरे बाबा। दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं। तेरे मीठे तेरे मीठे बोल बाबा सुनता रहूं, सुनता रहूं। दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे बाबा तुम्हें देखता रहूं, दिल कहे